చెప్పండి ఇబ్బంది లేదు. మనం ఎవరి తరపున కాదు. నానా ఎవరు రాజకీయ నాయకులైనా దోసుకోవడమే. ఎవరు ప్రజల కోసం పాటుపడాలి అని ఉండదు. ఆ రాజకీయంలోకి వచ్చే వాళ్ళంతా కేడినా కొడుకులు. అంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా సంక్షేమాలే అంటున్నారు. ఎక్కడ చూసినా. సంక్షేమాలంటే ఇంకా ఈ చంద్రబాబు గురించి తెలిసిందేగా. ఆ? ఏ సంక్షేమ పథకాలు రావు. ఏదంటే ఆ బెత్తం తీసుకొని ట్యూషన్ చెప్పినట్టు చెబుతాడు. ఈ నజానుసంధానం, నా బొత్స అనుసంధానం. ఈ పోలవరం అంటున్నారు, అవుతుందంటారు. పోలవరం అంటాడు. ఈ పోలవరం ఇంకా 47 దాకా సాగిద్ది పోలవరం. ఇప్పుడల్లా ముగింపు అవ్వదు. ఈ రాజకీయం అనేది అటు ఇటు తారుమారు చేస్తారు. ఈడొచ్చాడు ఆడు దోసుకుంటాడు, ఆడొచ్చాడు ఈడు దోసుకోవటమే. కానీ ఈయన ప్రజలకు ఉపయోగపడేది ఏముండదు. వాళ్ళు ప్రజల్లో తిరుగుతున్నారు, వీళ్ళు ప్రజల్లో తిరుగుతున్నారు. ఎవరు తిరుగుతారు నాన్న. కొద్దిగా ప్రజల్ని మబ్బు పెట్టాలి, అట్రాక్షన్ చేయాలిగా. అందుకని కొద్దిగా అటు ఇటు తిరుగుతున్నారు. ప్రజల్లో తిరగడం అంటే ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు కష్టాలు చూడటం అనేది ఎవడు చేయడు. అదేదో టూర్కి వెళ్ళినట్టుగా అటు ఇటు వెళ్ళి, అదే మొన్న మన్యం జిల్లా టూర్కి కూడా వెళ్ళారు ఈయన. అరకు జిల్లా టూర్కి వెళ్ళి అడవులు చూసి అటు ఇటు సరదాగా తిరిగి రావటమైనా వాళ్ళు ఏం చేయరు. వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళటం అనేది అసంభవం. గెలిచినాక ఆడేవాడ ఈడేవాడ గొర్రెల మంద అని అంటూ తీసేస్తారు. అన్ని చేసేస్తామంటున్నారు 4 ఏళ్ళలో. ఏం చేయరు నాన్న. టైం పట్టిద్ది అంటారా? చాలా టైం. పింఛనే రావట్లేదండి. కరెంటు బిల్లు వస్తుందని మేమిద్దరం ఇంటి దగ్గర ఆరోగ్యాలు బాగు. మా కొడుకు మీదే ఆధారం మేము. పథకాలు కూడా ఏం రావు వస్తుందని పింఛన్ కూడా రాయట్లేదు. హార్ట్ ప్రాబ్లం ఉంది, లివర్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి ఆయనకి. మరి ప్రాబ్లం నాన్న. మాకు ఇదివరకు కరెంటు ఫ్రీయే. ఇప్పుడు కరెంటు బిల్లులు ఆలే పెంచారుగా. కరెంటు ఎక్కువ వస్తుంది. ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు అని మాకు గ్యాస్ బండ్ డబ్బులు కూడా రాలా. అయ్యో అసలు రావాలి కదా లెక్క ప్రకారం. రాలా. గ్యాస్ బండ్లు ఏమీ రావట్లేదు మాకు. అదేమంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తున్నాడు. ఇది కూడా లింకే మళ్ళీ. మరి మాలాంటి వాళ్ళు ఎట్ట బతకాలి? మా కొడుకు ఈయన పథకాలు ఇస్తున్నాం అంటారు, గ్యాస్ బండ ఇస్తున్నాం అన్నాడు. ఎవరికి ఇచ్చాడు గ్యాస్ బండ? ఇచ్చాడు, డబ్బులు తెంగుతున్నాడు ముందే. ధరలు పెరిగిపోయి మాకు ఒక్కడే కొడుకు అండి, అమ్మాయి ఎదోరాలు. మేమిద్దరం అనారోగ్యంలో ఇంటికాడే ఉంటున్నాము. వాడికి 20-25 చదువుకున్నా జాబ్ లేదు, ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు మా ఇద్దరు ఆధారాలు వాడి మీదే. భర్త చనిపోయిన అమ్మాయి మా ఇంట్లోనే. ఏ పథకం పెట్టినా ఏ పథకాలు కూడా మాకు రావట్లా. అదేమనంటే మాకు న్యాయం చేయండి అంటే మీకు కరెంటు బిల్లు వస్తుంది అది ఇది అని చెప్తున్నారు. పూర్తి కాదు అంతంత మాత్రం జగనే బెస్ట్ అయ్యా. కరెంట్ బిల్లు పర్వాలేదు, పర్వాలేదండి. ఏంటంటే కడుతున్నారు, కరెంట్ బిల్లు కట్టించుకుంటున్నారు. అది అంటారు ఇది అంటారు. దంచేయడం అంతే. మహిళల పథకాలు కొంచెం సమయం పట్టినా ఇస్తామంటున్నారు. ఏం మహిళల పథకాలు తెలియదు. కాళ్ళు నొప్పితో చేస్తున్నారు. పెన్షనే లేదు. ఉన్న ఒడికి 4 పెన్షన్లు చెప్తారు. అట్టగా ఇచ్చారా గత 4 ఏళ్ళు? నాకేమీ ఇవ్వలేదు. గవర్నమెంట్ వాడు సొమ్మే నాకు తెలియదు. తీసుకుంటే పాపం ఆరోగ్యశ్రీ కూడా నిన్నటితో ఆగిపోయింది. కనీసం రూపాయి నాకు తెలియదు. అట్టే చెప్తారు. మాటలు పొడవక్కల మాటలు చెప్పేవాళ్ళే. రూపాయి ఇచ్చేవాడు లేడు. కనీసం వరద సహాయం అనుకున్నారు. వరద సాయం అంటే మనకి ఇల్లు లేదు, వాకలు లేదు, మనం ఎక్కడ ఉండలేదు. నేను ఎక్కడ పనులు చేసుకుంటాను, పని చేసుకుంటే నాకు అవుతుంది. జగన్ గారు కూడా మళ్ళీ ప్రజలతో మమేకం అవుతున్నారు, మళ్ళీ జనంలోకి వస్తున్నారు. రాప్తాడ్ నియోజకవర్గంలో కూడా కార్యకర్తలను కలుస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఏమో తెలియదయ్యా, అంతా భగవంతుడి. మనం పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా పథకాలు చేస్తానంటున్నాడు. మరి ఎంత నిజం ఎంత అబద్ధం చూడాలి కదా. చిన్న అబ్బాయికి నిన్న కొద్దిగా ఏదో యాక్సిడెంట్ అయింది అన్నారు. అయితే ఏంటంటే అమ్మటిని అందరూ స్పందించారు. జగన్ గారు కూడా ఫోన్ చేసి అమ్మటిని ఏం ఉండదులేండి అన్నారు. సింగపూర్లో స్కూల్ తగలబడిపోయింది. ఏమో నలుగురికి నచ్చినట్టుగా ఉండాలి కదా. సరే, ధరలు ఎలా ఉన్నాయి? నూనె ప్యాకెట్లు, కూరగాయలు ధరలు ఉన్నాయి. ధరలు లేకుంటే ఎలాగున్నాయి? వద్దంటే మానేస్తారా ఏంటి? మనం కొడుకోవడం మానేస్తామా, తినడం మానేస్తామా? మరి మేకల్లా పిల్లలకి 15,000 ఇచ్చేస్తామంటున్నారు బళ్ళకి వెళ్ళేవాళ్ళు. ఇస్తానంటున్నారు. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో. 45 సంవత్సరాలు డబ్బులు వేస్తానంటున్నాడు. ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు. పోస్ట్ ఆఫీసులో కూడా ఖాతాలు తెరిచారు. పోస్ట్ ఆఫీసుల్లో 200 పెట్టి ఖాతాలు తెరిచారు. డబ్బులు వేస్తానన్నారు. మరి వేస్తున్నాడేమో తెలియదు కదా. నేను తీయలేదులే. తీసుకోవాలంటావా? అంటే మామూలుగా తీసుకున్నారా మధ్య? మీకు ఏమన్నా అవగాహన ఉందని అడుగుతాను. లేదు, తీయలేదు నేను. మరి గతం బాగుందా ఇప్పుడే బాగుందా? ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుంది.
పథకాలకు కొంచెం సమయం ఇవ్వమంటున్నారు. ఒక పక్క ఏమో అభివృద్ధి చేస్తామంటున్నారు ఫాస్ట్గా. ఏదైతే మన్యం జిల్లాలకు రోడ్లతో పాటు అనేక అంశాల గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. దాంతోపాటు నిన్న వాళ్ళ అబ్బాయికి, చిన్న అబ్బాయికి ఏదో ప్రమాదం జరిగిందని వార్తల్లో వింటున్నాం. సింగపూర్లో జరిగిన స్కూల్ ఘటనలు ఎలా అనిపిస్తుంది అన్న? ఇవన్నీ మనకైతే తెలియదు అన్న, దాని నుంచి అయితే మనం మాట్లాడలేము. ఒకటి ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం వచ్చినా మామూలుగా ఇదైతే ప్రభుత్వం బాగుంది. అది జగన్ గారు కూడా ప్రజలతో మమేకం అవుతున్నారు, కార్యకర్తలను కలుస్తున్నారు. ఆయన కూడా మరొకసారి ఏంటంటే నిన్న కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఆ నియోజకవర్గంలో కార్యకర్త చనిపోయాడో వెళ్ళి పరామర్శించి వచ్చారు. ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఇంకా దగ్గరగా అవుతున్నారు జనాగా దగ్గర కంటే ఫస్ట్ చేసింది పిచ్చోడు కొబ్బరి చెప్పి పిచ్చి కొట్టించినట్టుకు అయిపోయింది. ఇప్పుడు వచ్చిన తర్వాత మామూలుగా ఇప్పుడు సరిమేళనం చేసుకుందామంటే అవ్వదు కదా, ఒకసారిగా చూస్తారన్న ఎవరైనా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలోని రోడ్లే కానీ ఏదైనా సరే ఇతను మాట్లాడుతున్నాడు, బాగుంది, అన్నీ చేస్తున్నారు. ఇల్లు మునిగిపోయిన వాళ్ళకి కానీ ఏదైనా సరే కష్టమని కానీ ముందు జనాభాని బయటికి రాష్ట్రానికి ఏదో ఒక ఏర్పాటు ఏదోటి పంపించి అన్నీ చేస్తున్నారు. కార్యాచరణ ఎలా ఉంటుంది? 4 ఏళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది? 4 ఏళ్ళైనా ఇలాగే ఉంటుంది అన్న, బాగుంటుంది ప్రభుత్వంలోనే. ఒక 15 ఏళ్ళు సమయం ఇస్తే అభివృద్ధి చూడొచ్చని పవన్ కళ్యాణ్ గారు అదేనా రైటే, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పింది రైటే. అంతేగాని ఇప్పుడు ఎంబట అవ్వట్లేదు అని అంటే మన ఇంట్లో సంస్థ మనమే తీర్చుకోలేకపోతున్నాం. బయట సంస్థ మనం తీర్చడానికి టైం పడుతుంది, ఆలోచించాలి కదా. ఈ జనాభా కూడా ఆలోచించేది లేదు. ఆడేది మేలు చేసేది, ఆడేది ఇస్తున్నాడు అంటే మన డబ్బులు మనకి ఇవ్వడానికి ఎవడైతే ఉందని ఏ ప్రభుత్వం మన డబ్బులు మనకి ఇవ్వడానికి అవకాశం లేదు. అది మన ఇంట్లో మన పిల్లల్ని మనం శుభ్రంగా ఉన్నామనింది జరుగుతుందా? జరగట్లేదు. మాజీ ముఖ్యమంత్రి గారు ఈ పవన్ కళ్యాణ్ గారు చిన్న అబ్బాయి సింగపూర్లో స్కూల్లో ఘటన జరగగానే పరామర్శించారు. ఆయన కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది, త్వరగా తేరుకోవాలని చెప్పి. ఎలా అనిపిస్తుంది? తేరుకోవాలి, మంచి పని చేస్తున్నాడు కాబట్టి అతను తొందరలోనే వచ్చి మళ్ళీ జనాభాకి ఏదైనా మేలు చేయగలరు. అది అంటే ఏమంటున్నారంటే అమరావతితో పాటు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలకి కొంచెం సమయం పట్టినా అవుతుంది ఖచ్చితంగా అంటున్నారు. ఖచ్చితంగా అవుతుంది అన్న, అది ఖచ్చితంగా అవ్వాలి. అది ఎలా ఉంటుంది అంటారు? నెక్స్ట్ ఎలా ఉంటుంది? నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది, ఎంత ఇబ్బందులు పడాల్సినంత అవసరం లేదు. అది ముందుకెళ్ళలేమంటారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి వల్ల కొంచెం స్లోగా వెళ్ళటం అనేది కరెక్ట్, స్పీడ్గా అనేది రాంగ్ రూట్. అది ఎలా ఉంది సార్? నిన్న జగన్ గారి పర్యటన రాప్తాడులో ఎలా అనిపిస్తుంది? కార్యకర్తలను కలుస్తున్నారు, ఆయన కూడా మళ్ళీ మొదలు పెట్టారు. మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ప్రజలతో మమేకం అవుతానని చెప్తున్నారు, అలాగే వెళ్తున్నారు. ఎవరైతే చనిపోయిన కార్యకర్తను కలవడం జరిగింది, తర్వాత వ్యాఖ్యలు కూడా చేశారు పోలీసులను అదుపులో ఉండమని. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలామంది డాక్టర్ల దగ్గర నుంచి చాలామందిని ఇది హెరాస్మెంట్ చేశారు, చనిపోయిన వాళ్ళని ఈ పోస్ట్ మార్టం చేసి ఇళ్ళకి కూడా పంపించారు. అవి చాలా జరిగినాయి. దీని గురించి పిడుగురాళ్ళలో జరిగినాయి చాలా ఉన్నాయి. అలా అని చెప్పుకుంటే చాలా టైం పట్టింది. దాని గురించి అలాగా పోలీసు వాళ్ళని అలాగా దారుణంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మరి ఇటుపక్క చూసుకుంటే సార్ పవన్ కళ్యాణ్ గారు చిన్న పుత్రుడు ఏదో ప్రమాదం జరిగింది సింగపూర్ స్కూల్లో అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? అది కొంచెం బాధాకరమైన విషయం అది. ఎందుకంటే పెద్ద కొడుకు పుట్టినరోజు చిన్న కొడుకు అదే రోజు జరగడం అనేది చాలా బాధాకరం. ఎందుకు మళ్ళీ అరకి వెళ్ళి వాళ్ళకి పంచాయతీకి 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళు కోరిక మేరకు ఆంజనేయ గుడికి వెళ్ళి పూజలు అవి చేయించుకొని వాళ్ళు అంతా చేస్తూ ఉంటే ఆయనకి దురదృష్టకరమని అనుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు కూడా ఆయన పరామర్శించడం జరిగింది, ఫోన్లో ఇమీడియట్గా ఫోన్ చేశారు. అవును, కేటీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ చాలామంది ఇది బాధాకరమైన విషయం అని చెప్పేసి తెలిసినప్పటికీ కూడా ఇమీడియట్గా బయలుదేరలేదు. మన్యం ప్రాంతాల్లో పుస్తకాల పంపిణీలో ఉన్నారు గిరిజన యువతకి. అవన్నీ చూసుకొని అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాతే బయలుదేరారు. ఆయన 15 నెలల నుండి అభివృద్ధి చూడొచ్చు. మన్యం ప్రాంతాల్లో కూడా రోడ్లు వేస్తామంటున్నారు. అడవి తల్లి అడవి తల్లి బాటకు సంబంధించి ఆ విషయంలో అది ఇంతకుముందు 3 నెలల క్రితం అన్నారు. అదే ప్రకారంగా ఆయన అనుకున్న ప్రకారంగా వచ్చారు. మళ్ళీ అంత పని ఉన్నా కూడా ప్రత్యేకంగా వచ్చి వాళ్ళ అడవి తల్లి మాట ప్రకారంగా వాళ్ళకి చెప్పి నేను వేస్తానని చెప్పేసి 10 రోజుల్లో కూడా వర్క్ మొదలు పెట్టమని కూడా ఆర్డర్ చేశారు. ఒక హామీ ఇచ్చారు సార్. అయితే ఓట్లు ఎవరు వేసినా ఏకిపోయినా కూటమి ప్రభుత్వానికి మటుకు అందరినీ ఆదుకుంటారు. అవును, ఇప్పుడు అక్కడ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఓట్లు వేయలేదు. అది అధికార పార్టీ కూడా కాదు, అది వేరే పార్టీ వాళ్ళు అయినా సరే వాళ్ళందరినీ కూడా స్పీచ్లో ఆయన స్వయంగా, అంటే స్పీకర్ చెప్పాల్సింది ఆయనే స్వయంగా పేర్లు అందరూ ఎమ్మెల్యే కానీ సర్పంచుల విషయాల్లో కానీ ప్రతి ఒక్కరి పేర్లు చదివి ఒక ఉప ముఖ్యమంత్రి అయ్యిండు కూడా ఆయన అంత ఇదిగా చెప్పాడంటే అది ఒక గొప్పతనమే అనుకోవాలి. ఆయన ఓపిక ఆయన గొప్పతనమే అనుకోవాలి. త్వరగానే
అయితే ఏమంటున్నారంటే ఇంకొంచెం సమయం అమ్మా అంటున్నారు, కొంచెం ఇవ్వచ్చు కొత్త ప్రభుత్వాలకు 10 నెలలు అవుతుంది. మీకు ఏమొస్తున్నాయి ప్రజెంట్ పెన్షన్తో పాటు? మా పెన్షన్ ఒకటే వస్తుంది బాబు, ఇంకేం రావట్లేదు. అమ్మవాడు అప్పుడు వేసేవాడు అబ్బాయి, అదే ఎలా అనిపిస్తుంది? ఇంకేమేమి వస్తున్నాయి? అప్పుడు ఏం రాలేదు, అది ఒకటే వచ్చింది పిల్లోడికి అప్పుడులోని. మాకు మటుకు ఒక పెన్షన్ తప్పించి ఇంకేం రాలేదు. అయితే ఏమంటున్నారంటే జగన్ గారు కూడా మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నారు, మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న కూడా కలవడం జరిగింది. ఏంటంటే జగన్ గారు ఉండేటప్పుడు అమ్మఒడి, పిల్లల పుస్తకాలు, మళ్ళీ తర్వాత వచ్చామంటే బట్టలు, బూట్లు, సాక్సులు, అన్ని భోజనం అన్నీ బాగానే ఆయన పెట్టారు అప్పుడు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఆ పెన్షన్ కాల్చి ఇంకేం లేదు. మరి ఈయన ఏం పెడతారో ఏం చేస్తారో తెలియదు. అయితే మరి ఇప్పుడు ఏమంటున్నారంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పేరుతో 15,000 పిల్లలకి, ఇవన్నీ జూన్ లోపలే ఇస్తామంటున్నారు. రైతులకు పెట్టుబడి సాయం కూడా 20,000. అయితే ఏంటంటే ఆరోగ్యశ్రీ ఒకటి ఆగిపోయింది, ఏమంటారు? మరి ఈ బాబు కూడా ఇస్తే మాకు చెప్పుకుంటాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మాకు అన్ని రకాలు ఇస్తే మాకు బాగుంటుంది. ఆయన వంక బతుకుతున్నాము. పెన్షన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి ఆయన ఇస్తున్నాడు 200 నుంచి. ఇంక ఇప్పటి వరకు ఈ మధ్యలో ఆయన వచ్చారు, అలాగే అయింది. పవన్ కళ్యాణ్ గారు కూడా తిరుగుతున్నారు, ఆయన పనితీరులు ఎలా ఉన్నాయి? ఏం మనకు తెలియదు, ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్నారు, మనకు అవి తెలియదు బాబు. ఎలా ఉంది నిత్యావసర సరుకుల ధరలు ఇవన్నీ ఎలా ఉంది? ఏవి ధరలు తగ్గలేదు కదా. బియ్యాల రేట్లు, నూనె రేట్లు, పప్పుల రేట్లు ఏమున్నాయి చెప్పినాను, అన్నీ అట్లాగే ఉన్నాయి. మా లాంటి వాళ్ళు బతకడం కష్టంగా ఉంది. గతంతో పోల్చుకుంటే బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? ఎక్కువగా ఉన్నాయి బాబు, తక్కువేది లేదు. ఇంకా ఏంటంటే కరోనాలో కూడా పథకాలు అమలు చేశారు అప్పుడు చేశారు అట్లాగా. ఎలా ఉంటుంది రాబోయే కాలంలో? అమరావతి కనుక అయిపోతే పిల్లలకు ఉద్యోగాలు కూడా వస్తాయి అంటున్నారు, మరి మంచిదేనా? మంచిదే కదా, అలాంటివి చెప్తే మంచిదే కదా, పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి కదా. అది మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు ప్రజల్లో మమేకం అవుతున్నారు. నిన్న రాప్తాడులో కూడా తిరిగి కలవడం జరిగింది కార్యకర్తలను, ఎలా అనిపిస్తుంది? మళ్ళీ తెలియదు నాన్న, అవి మనకు తెలియదు. మనం ఎప్పుడు ఇంట్లో ఉంటాం, మనకి ఏం ప్రపంచ జ్ఞానం తెలియదు. ఏదో వచ్చి మనకు ఉన్నది చెప్పడం అంతవరకు. పనులు ఉన్నాయా ప్రభుత్వాలు వచ్చాక? పనులు ఉన్నాయి కానీ ఈ మధ్య అంతా కొద్దిగా ఓ పూట ఉంటే ఓ పూట లేవు, పనులు చేసుకున్న వాళ్ళకి. గతంలో ఆగస్టులో వచ్చిన వరద డబ్బులు ఏమన్నా అందుకున్నారా? అటన్నీ ఇచ్చారు బాబు, ఇచ్చారు. అంటే జనరల్గా ఏమంటున్నారు అంటే కొంచెం సమయం పట్టిన అన్ని పథకాలు ఇస్తాము, కాకపోతే డబ్బులు లేకపోవడం వల్ల ఇంత టైం పట్టింది. పర్లేదు అంటే 10 నెలల్లో ఏమేమి బాగున్నాయి, ఏమేమి ఇంకా తగ్గితే బాగుంటాయి? చెప్పండి, ఏమన్నా అంశాలు, రోడ్ల వ్యవస్థ లేదా ధరలు ఏదో ఒకటి ఉంటాయి కదా. ఈ 10 నెలల పరిపాలనలో ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదండి. కాకపోతే రోడ్లు అనేవి సరిచేశారు, పథకాలు అయితే ఏమి రావట్లేదు. నిత్యాధార వస్తువులన్నీ కూడా పర్ల మిడిల్ క్లాస్ పీపుల్కి కొంచెం అందుబాటులోనే ఉన్నాయి. గవర్నమెంట్ అయితే ఆ పథకాలు అనేది ఉచిత బస్సు కానీ, నెక్స్ట్ అమ్మఒళ్ళు కానీ ఇవి అనేది ఇవ్వలేదు. అది ఇవ్వకపోవడం అనేది జనాలు కొంచెం వాటి మీద వ్యతిరేకంగా ఉన్నారండి. ఎలా ఉందంటే ఒక పక్కేమో మాజీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ జనంలోకి వస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు మన్యం ప్రాంతాల్లో కూడా వెళ్ళి తిరుగుతున్నారు, ఏదైతే ఉందో రోడ్లు కూడా అక్కడ కూడా వేస్తామంటున్నారు. సో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కేంద్రంతో సపోర్ట్ ఉంది కాబట్టి ఎలా ఉంటుంది? ఫర్దర్గా వచ్చే వాళ్ళు కేంద్రంతో మన గవర్నమెంట్ అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా అవుతాయి అనేది మేము వెయిట్ చేస్తున్నామండి. కాకపోతే అమ్మఒడి అనేది వదిలితే బాగుండేది, ఈ ఇయర్ రన్నింగ్ అయిపోయేది అదండి. జూన్ కల్లా కొన్ని పథకాలు ఇస్తామంటున్నారు, కొన్ని మేలో ఇస్తామంటున్నారు. జూన్ కంటే ముందు కూడా ఎలా అనిపిస్తుంది? తల్లికి వందనం మేలో ఇచ్చేసేసి జూన్ కల్లా ఉపాధ్యాయులు భర్తీ అవుతుందండి. ఇప్పుడు మేలు వేస్తాకండి, ఇయర్ అయిపోయింది కాబట్టి వాళ్ళు మేము మేలు కడతా అంటే ఫీజులు ఊరుకోరు కదండి కదా. పోయిన ఈ విద్యా వ్యవస్థకి ఫీజులు కట్టకముందు వీళ్ళు ఇచ్చుంటే బాగుండేది, అదొకటి ఇచ్చుంటే బాగుండేది. నెక్స్ట్ ఈ కొత్త పథకాలు అనేది ఏమీ వదలలేదు. ఈ రోడ్లు అయితే ఓకే, దాని వరకు ఓకే అదండి. రాప్తాడు పర్యటనలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి గారు కార్యకర్తలను కలుస్తున్నారు. ఇటుపక్క డిప్యూటీ సీఎం గారు కూడా ఏదైతే నిన్న వాళ్ళ చిన్న అబ్బాయికి ప్రమాదం ఏదో జరిగిందని వార్తల్లో హడావుడి చేశారు నిన్న సాయంత్రం సింగపూర్లో. ఈయన జగన్ గారు కూడా ఫోన్ చేసి పరామర్శించారు. ఎలా అనిపిస్తుంది? అది అనేది జరుగుతాం అనేది డిప్యూటీ సీఎం గారు కొడుకు అని జరుగుతాం అనేది దురదృష్టకరం అండి. చిన్నపిల్లడు పాపం, అతను త్వరగా రికవర్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఇకపోతే మాజీ ముఖ్యమంత్రి గారి పర్యటన అనేది అది రాజకీయంగా జరిగింది, దాని గురించి మనం ఎక్కువ డిస్కషన్ చేయలేమండి. టోటల్గా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విజన్ 2047 అంటున్నారు. దాంతోపాటు స్కూల్ వ్యవస్థ కూడా ఇంకా మెరుగుపరిచేలా చూస్తామంటున్నారు. మరి ఎలా అనిపిస్తుంది? త్వరితగతిన అన్ని అభివృద్ధి అయితే మంచిదే రాష్ట్రానికి.
విద్యా వ్యవస్థ మీద దృష్టి పెట్టాల్సిందేనండి. పోయిన గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ వేరియేషన్ ఉంది. కాకపోతే మన సీఎం గారు వెళ్ళి పిల్లలను కలుసుకొని వాళ్ళతో మాట్లాడటం, స్టడీ మీద ఇంకా దృష్టి పెట్టాల్సిందేనండి. పెడితే బాగుంటుందని మా ఉద్దేశం. బాగానే ఉన్నాయి. అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఏమో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా అంటున్నారు. కొంచెం కంపెనీలు వస్తే బాగుంటుంది అనేది ఎదురు చూపు అందరికి. అవును, కంపెనీలు వస్తే బాగుంటుందండి. కూడా బాగా ఎదురు చూస్తుంది సార్ జాబుల కోసం. ఎలా అనిపిస్తుంది? అందరూ బాగానే చేస్తున్నారు. అందరూ బాగానే చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన చూశారు. మన్యం జిల్లాలకు కూడా వెళ్ళి రోడ్లు వేస్తానంటున్నారు. ఎలా అనిపించింది? బాగానే ఉందండి. ఒక్కొక్క మాజీ ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ జనంలోకి వస్తున్నారు. రాప్తాడు పర్యటన ఎలా అనిపించింది? కార్యకర్తలని, చనిపోయిన వాళ్ళని కలుస్తున్నారు కదా కార్యకర్తలు. మాజీ ముఖ్యమంత్రి అంటే వచ్చినా కూడా ఏమి లాభం లేదండి. ఆయన మీద హోప్స్ పోయింది. అది ఎలా ఉంది సార్? లోకేష్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, ఐకానిక్ టవర్స్ అంటున్నారు, తర్వాత రైల్వే లైన్స్ అంటున్నారు అమరావతిలో. ఎలా ఉంది? అన్నీ బాగానే ఉన్నాయండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు చిన్న కొడుకు కొంచెం ప్రమాదం గురయ్యారని వార్తల్లో హడావుడి చేశారు సాయంత్రం. ఎలా అనిపించింది? నేను చూడలేదండి, చూడలేదు. అయితే ఏమంటున్నారంటే సార్, పైన ఎన్డీఏ కూటమి 3 సార్లు ఎలా అయితే ఫామ్లో ఉందో అలాగే మనం కూడా ఇక్కడ ఒక 3 సార్లు 15 ఏళ్ల పాటు ఉంటే మంచి అభివృద్ధి చూడొచ్చు అంటున్నారు. అంతేగా, చంద్రబాబు గారు ఉంటే ఏం మనకి ఇబ్బంది లేదు. అది అయితే ఈ 10 నెలల్లో కూడా 2 పథకాలు అమల్లోకి వచ్చినాయి సార్ సూపర్ 6లో భాగంగానే. పోయినసారి చంద్రబాబు లేకపోవడం వల్లనే మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి. లేకపోతే ఇప్పటికల్లా డెవలప్ అయిపోయేది. అంటే అమరావతి, పోలవరం బాగుందండి. ఇంకేం అంశాలు బాగున్నాయి సార్ మీకు? ఇంకే అంశాలు నచ్చినాయి? నాకు పెద్దగా తెలియదండి. అన్నీ బాగానే ఉన్నాయి, బాగా చేస్తున్నారు. రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? రోడ్లు బాగానే ఉన్నాయి. అంటే లాంగ్ టైమ్ అభివృద్ధి కావాలంటే కొంచెం సమయం కావాలంటున్నారు. సమయం లేకుండా ఎవరు చేయగలరు? ఈయన మాట అంటే సరిపోద్దా? అంత చేయాలి కదా. వర్కర్స్ కావాలి, దాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు కావాలి, డబ్బు కావాలి, పైనుంచి డబ్బులు కావాలి, అన్నీ చూసుకోవాలి. అది పాపం మాజీ మంత్రివర్గాన్ని కొంచెం ఇబ్బంది పెట్టి అరెస్టులు అంటున్నారు కొత్త ప్రభుత్వాలు. గతంలో నోరు అదుపులో పెట్టుకోలేదు పాపం వాళ్ళు అంటున్నారు. మరి బూతులు తిట్టిన వాళ్ళు లోపలేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అది ఏముందండి, వాళ్ళు ప్రతిగారం తీసుకున్నారు కానీ వీళ్ళకి ఆ ఉద్దేశం లేదు. మన కూటమి ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేదు. వాళ్ళు కూడా మంచిగా మాట్లాడుతున్నారు. వాళ్ళని కూడా ఏదైతే జూను మే కల్లా మిగతా పథకాలు ఇస్తామంటున్నారు సార్. తల్లికి వందనంతో పాటు రైతులకు పెట్టుబడి సాయం, దాంతోపాటు ఉపాధ్యాయుల నియామకం డిఎస్సి ఉంది కదా, కసరత్తు చేస్తున్నారు. ఈరోజు రేపులో ప్రకటన రావచ్చు అండి. అదే